ఇప్పుడు మనం 2024 సంవత్సరం 15వ తేదీ 5వ నెల రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ మ్యాచ్ ఆడబోతున్నాయండి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఖగోళ శాస్త్ర ప్రకారం చూస్తున్నామండి. ఖగోళేసి చూద్దామండి. పంజాబ్ విన్ అవుతా లేదా రాజస్థాన్ రాయల్స్ విన్ అవుతా? ముఖ్యంగా చూడాలంటే 6 గవ్వలు పడ్డాయండి. కానీ రాజస్థాన్ రాయల్ తరపు నుంచి మాత్రం ఆటగాళ్ళు అయితే చాలా వరకు ఓపెనర్లు రాణించే అవకాశం ఉంది. అలాగే మాత్రం బౌలర్లు రాణించే అవకాశం ఉంది. టాస్ కూడా కీలకమయ్యే అవకాశం ఉంది. బ్యాటింగ్ పరంగా ఫీల్డింగ్ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందండి రెండు టీంలకు. ఆర్ఆర్ వారికి కూడా ఇబ్బందులు వస్తాయి, పంజాబ్ టీం వారికి కూడా ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా మాత్రం బ్యాటింగ్కి బౌలింగ్కి రెండింటికి అనుకూలించే అవకాశం ఉంటుంది. కానీ ఫీల్డర్ కీలకంగా మారే అవకాశం ఉందండి. కానీ చివరి వరకు పోరాడి మాత్రం గెలిచే అవకాశం ఎక్కువ శాతం మాత్రం పంజాబ్ టీంకు కలిగే అవకాశం ఉందండి. కానీ ఆర్ఆర్ టీంకు మాత్రం చివరి టైంలో మాత్రం విజయం మాత్రం దూరమయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా మాత్రం మ్యాచ్ చాలా వరకు మాత్రం రసవత్తరంగా సాగే అవకాశం ఉందండి. కానీ బౌలింగ్కి బ్యాటింగ్కి రెండింటికి మాత్రం రాణించే అవకాశం ఉంది. అలాగే రాజస్థాన్ తరపు నుంచి ఫీల్డర్లు కూడా బౌలర్లు కూడా బ్యాట్స్మెన్ కూడా మాత్రం పోరాడే అవకాశం ఉంది. అలాగే పంజాబ్ తరపు నుంచి కూడా మాత్రం చాలా వరకు మాత్రం బ్యాట్స్మెన్లు, ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్ వారు, అలాగే బౌలర్లు, ఫీల్డర్లు, ఆల్రౌండర్గా ఆడేవారు కూడా రాణించే అవకాశం ఉందండి. చివరి వరకు పోరాడి మాత్రం ఎక్కువ శాతం మాత్రం పంజాబ్ వారు గెలిచే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం ఆర్ఆర్ తరపు అభిమానులు కావచ్చు లేదా పంజాబ్ తరపు అభిమానులు కావచ్చు, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా మాత్రం క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలండి. సీరియస్గా మాత్రం తీసుకోకండి.